వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలో శ్రీ చీర్లమచెర్ల బాల మురళీ కృష్ణారావు మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి 24 మంది కౌన్సిల్ సభ్యులు మే నెల 12వ తారీఖున ఒక ఫారం 1లో మెమరాండం సమర్పించడం జరిగింది. ఎవరైతే ఫారం 1లో కౌన్సిల్ సభ్యులు సంతకాలు పెట్టి ఇచ్చారో కలెక్టర్ గారు వారికి ఫారం 2 నోటీస్ జారీ చేసి ఫారం 1లో ఉన్న సంతకాలు అవేనా కాదా అని పర్సనల్ గా చెక్ చేసి మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అది కూడా 11వ తారీఖున ఇది మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఉదయం 11 గంటలకు టైం ఇచ్చాము. 11:30కు వెయిట్ చేశాము. ఎవరు సభ్యులు హాజరు కానందువల్ల 3:30 గంటలకు వాయిదా వేయడం జరిగింది. కౌన్సిల్ సభ్యులంతా 3:10కే లోపలికి రావడం, 3:30కు ప్రాసెస్ అంతా మొదలు పెట్టడం జరిగింది. ఎవరైతే ఫారం 1లో అవిశ్వాసానికి చేయాలని చెప్పి సభ్యులు సంతకాలు పెట్టి ఇచ్చారో ఆ 23 మంది, తర్వాత ఎమ్మెల్యే గారితో కలుపుకొని 24 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. మేము వాళ్ళు ఇచ్చినటువంటి ఫారం 1లో తీర్మానం అందరికి చదివి వినిపించడం జరిగింది. అనుకూలంగా అంటే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసేవారు దయచేసి మీ చేతులు ఎత్తండి అని మేము కోరగా 19 మంది అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. మిగతా వారు తటస్థంగా ఉండిపోయారు. హాజరైన సభ్యులలో మెజారిటీ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసినందువల్ల ఈ అవిశ్వాస తీర్మానం ఏదైతే ప్రవేశపెట్టామో చీర్లమచెర్ల బాల మురళీ కృష్ణారావు పైన అవిశ్వాస తీర్మానం నెగ్గింది అని తెలియజేస్తాం. ఇదే నివేదిక ఈ రోజే సాయంత్రం కలెక్టర్ గారికి నివేదిస్తాం. కలెక్టర్ గారి నుంచి గవర్నమెంట్ తర్వాత తదుపరి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మార్కాపురం మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం పాస్ అయింది. ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ దుర్మార్గ పరిపాలనలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గతంలో వాళ్ళ అధికారం చేపట్టి ఈ మున్సిపాలిటీలో ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు రాబోకుండా వాళ్ళ స్వలాభాల కోసం ఈ మున్సిపాలిటీని వాడుకుంటా ఉన్నారు. ఇది దృష్టిలో ఎట్టి పరిస్థితిలో ఈ మున్సిపాలిటీ ప్రజలకు మంచి పని చేసే విధంగా సహకరించే విధంగా ప్రజల యొక్క మద్దతు కూడగొట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. భగవంతుడు, మా పార్టీ అధినాయకుడు, అలాగే మా పార్టీ నాయకుడు, కార్యకర్తలు, అలాగే మా మిత్రపక్షం ఉన్నటువంటి జనసేన, బీజేపీల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేశాం. త్వరలో చైర్మన్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. దాని నుంచి చైర్మన్ కూడా త్వరలో పెట్టుకొని మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించాలి తాపత్రయం అయితే మనం 100% సక్సెస్ అవుతామని కూడా తెలియజేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.